అడవిలో పావురం మరియు పిచ్చుక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరోజు పిచ్చుక దిగాలుగా ఉండడం చూసి పావురం ఇలా అంటుంది, ఏమైంది, ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు అని అడిగితే అప్పుడు పిచ్చుక, ఈ రోజు నా పుట్టినరోజు, కానీ ఈరోజు నాతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రం ఎవ్వరూ లేరు, అందుకే నాకు చాలా బాధగా ఉంది అంటూ కన్నీళ్లు కారుస్తూ పావురానికి చెబుతుంది. అది విన్న పావురం, ఎవరూ లేరని ఎందుకు అనుకుంటావు, నేను లేనా నీకోసం, నన్నే మర్చిపోయావా, నీకోసం ఎన్ని చేశాను, ఈ మాత్రం చేయలేనా మిత్రమా అంటూ పావురం పిచ్చుకతో అంటుంది. అలా చెప్పి, ఈ రోజు నీ పుట్టినరోజు నేనే జరిపిస్తాను, పద వెళదాం అంటూ ఇద్దరూ కలిసి పార్కుకి బయలుదేరతారు. వారిద్దరూ అక్కడికి వెళ్ళేసరికి ఆ పావురం కేకు పెట్టి రెడీగా ఉంటుంది. వారిద్దరూ వెళ్ళి చూసేసరికి అక్కడ అందమైన కేకు ఉంటుంది. ఇదిగో మిత్రమా, ఇది నీకోసమే, ఈరోజు నువ్వు ఈ కేకు కట్ చేసి నీ పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుందాం అంటుంది. అప్పుడు అలా పిచ్చుక కేక్ కట్ చేయగానే పావురం కేకు తీసుకొని పిచ్చుక నోట్లో పెడుతుంది. అప్పుడు పిచ్చుక చాలా సంతోషపడుతుంది. అలా కేక్ కట్ చేసిన తర్వాత వారిద్దరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళదాం పదా అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరి వెళదాం అని కలిసి వెళతారు. ఆ రోజంతా పిచ్చుక చాలా సంతోషంగా ఉంటుంది. తన స్నేహితురాలు మీద అభిమానం కూడా చాలా పెరుగుతుంది.